ఆగండి ఆగండి భారతదేశంలో ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరుగుతోంది. మొత్తం స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ మందగిస్తోంది. అమ్మకాలు తగ్గిపోతున్నాయి. చాలా కంపెనీలు కష్టాల్లో ఉన్నాయి. కానీ ఒక్క కంపెనీ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ దూసుకెళ్తుంది. ఆ కంపెనీ పేరు యాపిల్. అవును, ఐఫోన్ అమ్మకాలు భారతదేశంలో ఆగడం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇంత ఖరీదైన ఫోన్ ఎవరు కొంటారు అని అడిగిన వాళ్ళే ఈరోజు ఈఎంఐలో అయినా ఐఫోన్ కొనాలని కలలు కంటున్నారు. అసలు యాపిల్ భారతదేశంలో ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధించింది? ఈఎంఐ వలన, స్టాటస్ సింబల్ కావడం వలన, లేక యాపిల్ వెనుక ఇంకేదైనా పెద్ద వ్యూహం ఉందా? ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీరు యాపిల్ను ఒక కంపెనీగా కాదు, ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ మాస్టర్ పీస్గా చూడడం ప్రారంభిస్తారు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ మ్యాన్ టెక్. ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ గురించి మాట్లాడితే చాలా మంది నవ్వేవారు. ఇంత ఖరీదైన ఫోన్ ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించేవారు. కానీ 2026 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సందేహించిన వాళ్ళే ఈరోజు ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ తగ్గిపోతుంది. ఇక కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కానీ భారతదేశంలో మాత్రం యాపిల్ తన విక్రయాలను 9% పెంచుకుంది. ఇది చిన్న విషయం కాదు. మార్కెట్ మొత్తం మందగించిన యాపిల్ మాత్రం వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పుడు చాలా మంది చెప్పే ఒక మాట ఉంది, ఈఎంఐ వల్లే ఐఫోన్ అమ్ముడవుతోంది అని. నిజమే, ఈఎంఐ కూడా ఒక కారణం. కానీ అసలు కారణం అది కాదు. ఎందుకంటే ఈఎంఐలో ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా లభిస్తాయి. అదే ధరలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది చివరికి ఐఫోన్నే ఎంచుకుంటున్నారు. అదే యాపిల్ మాయ. యాపిల్ కేవలం ఒక ఫోన్ను అమ్మడం లేదు, అది ఒక అనుభవాన్ని అమ్ముతోంది, ఒక గుర్తింపును అమ్ముతోంది, ఒక స్టేటస్ను అమ్ముతోంది. మన దేశంలో ఈరోజు ఫోన్లు మాత్రమే కాదు, బైకులు కూడా ఈఎంఐలో కొనుగోలు చేస్తాం, కార్లు కూడా ఈఎంఐలో తీసుకుంటాం, ఇల్లు హోమ్ లోన్తో కడతాం, సెలవులకు కూడా ఈఎంఐ వాడుతున్నటువంటి కాలం ఇది. కాబట్టి ఈఎంఐ కారణం అస్సలు కాదు. అసలు కారణం ఏంటంటే మన ఆస్పిరేషన్స్ ను యాపిల్ అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. యాపిల్ భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు దాని ఉత్పత్తులు చాలా అరుదుగా లభించేవి, ధరలు ఆకాశాన్ని అంటేవి. సంవత్సరానికి ఒకే ఐఫోన్ విడుదల చేసేది. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఐఫోన్ 17 నుండి ఐఫోన్ 17 Pro Max వరకు కూడా ప్రతి వినియోగదారుడికి ఒక ఎంపిక ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి ది బెస్ట్ మోడల్ ఐఫోన్. ఎందుకంటే 120Hz డిస్ప్లే, అలాగే 256GB స్టోరేజ్, శక్తివంతమైనటువంటి ప్రాసెసర్, ఇవన్నీ ఇప్పుడు బేస్ మోడల్లోనే ఉన్నాయి. యాపిల్ వ్యూహం చాలా తెలివైంది. ఇది చాలా చౌకగా మారదు, అందరికీ అందుబాటులోకి రాదు. అదే సమయంలో అంత ఖరీదుగా కూడా ఉండదు, ఎవరు కొనలేని స్థాయికి వెళ్ళదు. అదే యాపిల్ అసలు వ్యూహం. ఇక ప్రీమియం బ్రాండ్ అనేది ఒక్క రోజులో తయారవదు, దానికి దశాబ్దాల సమయం పడుతుంది. యాపిల్ రోజు ఆ కష్టానికి ఫలితం పొందుతోంది. ఒక చైనీస్ కంపెనీ అధికారి చెప్పినటువంటి మాట చాలా గొప్పది. మేము 1 లేదా 2 సంవత్సరాల గురించి ఆలోచిస్తాం, కానీ యాపిల్ 10 ఏళ్ల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే యాపిల్ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే కొత్త ఐఫోన్ విడుదలైనప్పుడు మొదట ప్రో మ్యాక్స్ మోడల్లే హడావిడి చేస్తూ ఉంటాయి. కానీ భారతదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యేది మాత్రం బేస్ మోడల్ ఐఫోన్నే. కొత్త మోడల్ విడుదలైనటువంటి వెంటనే పాత మోడళ్ల ధరలను తగ్గించడం యాపిల్కు బాగా తెలుసు. అందుకే ఈ రోజు కూడా ఐఫోన్ 15, ఐఫోన్ 16 వంటి మోడళ్లు అద్భుతమైన విలువను అందిస్తున్నాయి. యాపిల్ ఎకో సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకసారి మీరు ఐఫోన్ వాడటం ప్రారంభిస్తే కనుక తర్వాత మ్యాక్బుక్, ఎయిర్పాడ్స్, యాపిల్ వాచ్ ఇలా ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి వస్తాయి. అదే యాపిల్ బలం. ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్కి మారడం చాలా సులభం, కానీ ఐఫోన్ నుండి బయటకు రావడం అంత తేలిక కాదు. ఆండ్రాయిడ్ ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్లు వస్తూ ఉంటాయి. ఇక పోర్టబుల్స్, అలాగే బ్యారీ కెమెరాలు, అలాగే సిలికాన్ కార్బన్ బ్యాటరీలు, కొత్త డిస్ప్లేలు, ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. కానీ ఐఫోన్ వినియోగదారుడి ఆలోచన వేరుగా ఉంటుంది. నా ఫోన్ బాగా పనిచేస్తుంది, సమస్య వచ్చినప్పుడు కొత్తది కొనుగోలు చేస్తాను. ఇదే యాపిల్ కస్టమర్ యొక్క లాయల్టీ. కొత్త ఐఫోన్ లాంచ్ అనేది కేవలం ఒక ఉత్పత్తి విడుదలది కాదు, అది ఒక పండగ, ఒక ఈవెంట్, ఒక సంస్కృతి. భారతదేశంలోని యాపిల్ స్టోర్ల ముందు క్యూలు చూడండి. అది కేవలం ఫోన్ కోసం కాదు, అది ఒక అనుభవం కోసం. యాపిల్ మార్కెటింగ్లో కూడా మాస్టరే. భారీ ప్రకటనలు చేయకుండానే మీడియా, సోషల్ మీడియా, వినియోగదారుల ద్వారా ఉచిత ప్రచారం పొందుతోంది. అది బ్రాండ్ శక్తి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యాపిల్ ప్రతి కేటగిరీలో ఒక ఎంట్రీ లెవెల్ ఎంపికను ఉంచుతుంది.
ఐఫోన్లో బేస్ మోడల్, మ్యాక్బుక్లో ఎంట్రీ వర్షన్, ఐప్యాడ్లో ప్రాథమిక మోడల్, అలాగే యాపిల్ వాచ్లో సరసమైనటువంటి ఎంపిక అంటే మీ బడ్జెట్ ఏదైనా సరే యాపిల్ మీకోసం ఒక ద్వారం తెరిచి ఉంచుతుంది. భవిష్యత్తులో యాపిల్ ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఏఐ, అలాగే ఫోల్డబుల్ ఐఫోన్, కొత్త హార్డ్వేర్ విభాగాలు యాపిల్ను మరింత బలపరచవచ్చు. ఈరోజు 25 నుండి 30 వేల రూపాయల సెగ్మెంట్లో దాదాపు అన్ని ఫోన్లు అద్భుతంగానే ఉన్నాయి. పెద్ద తేడాలు కూడా ఏం లేవు. కానీ వినియోగదారులు నాకు ప్రీమియం కావాలి అని నిర్ణయించుకున్నప్పుడు అక్కడ యాపిల్ గెలుస్తుంది. బ్రాండ్, నమ్మకం, స్టేటస్, అనుభవం, ఈ 4 అంశాల్లో యాపిల్ అసాధారణంగా బలంగా ఉంది. అందుకే భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలు ఆగడం లేదు. ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా ఐఫోన్ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ అంతమవుతుందా? అస్సలు కాదు. ఆండ్రాయిడ్ కంపెనీలు మరింత ఇన్నోవేషన్స్ చేస్తాయి, కొత్త డిజైన్లు తీసుకువస్తాయి, పోటీని మరింత కఠినతరం చేస్తాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ పోటీ చూడడానికి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. యాపిల్ని ఓడించడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. మరి మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో యాపిల్ విజయానికి అసలు కారణం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.